గుడ్ మార్నింగ్ అన్న అందరికీ. బాగా వచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా పేరు బండి శిల్ప, మాది సంగం మండలం, వెంకటేశ్వరం గ్రామం. మీరు గత 4 రోజులుగా చూస్తున్నారు ఈ ఇష్యూ గురించి. దాని గురించి నేను ఎప్పుడూ కూడా డాక్యుమెంట్స్తో ఎప్పుడూ వచ్చి మాట్లాడలేదు. నాకున్న బాధ థ్రెట్ గురించి మాత్రమే మాట్లాడాను. ఫస్ట్ థింగ్, ఈ ఇల్లు నాకెవరు దాన ధర్మంగా వచ్చింది కాదండి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇందిరమ్మ ఇల్లు ప్రకారం మాకు ఇల్లు వచ్చింది. సెకండ్ థింగ్, ఈ ఇంటికి మాకు అప్రూవల్స్ లేవు అని ఏవేవో మాట్లాడారు, అది థర్డ్ థింగ్. సెకండ్ థింగ్ అది. అండ్ ఇది మాకు వచ్చిన నోటీసులకి మేము ఇచ్చిన రిప్లై ఇవ్వండి. మాకు అప్రూవల్ లేదు అన్నారు, మేము అప్రూవల్ ప్లాన్ పెట్టుకున్నాము. దాన్ని రిజెక్ట్ చేయకపోవడం వల్ల వితిన్ 30 days వాళ్ళు రిజెక్ట్ చేయకపోతే అది డీమ్డ్ అప్రూవల్ కింద కన్సిడర్ చేస్తారన్న అకార్డింగ్ టు పంచాయతీ యాక్ట్ 2002 అండ్ యాక్ట్ 26 ప్రకారం. ఇదంతా నా ఇంటి డీటెయిల్స్. నా ఇల్లు నాకు ఎలా వచ్చింది, నా ఇంటికి పర్మిషన్లు ఉన్నాయా లేదా, అసలు నా ఇంటికి వచ్చిన నోటీసులకి నేను సమాధానం ఇచ్చా లేదా అన్నదానికి ఇవి ప్రూఫ్స్ అన్న. సెకండ్ థింగ్, వీళ్ళు ఇది ప్రైవేట్ గొడవ అని అబద్ధాలు చెప్తున్నారు. దానికి ప్రూఫ్ ఇదన్నా. ఇది పంచాయతీ తహసీల్దార్ గారు ఇచ్చింది 2023లో. ఇక్కడ మీరు చూస్తే సర్వే నెంబర్ 252A ఇక్కడ ఎవరైతే వాళ్ళు ల్యాండ్ వాళ్ళదని చెప్తున్నారో ఇక్కడ కింద ఇచ్చారు. ఈ ల్యాండ్ ఎవరికి సంబంధించింది కాదు, ఇది ప్రభుత్వ స్థలము అని గుర్తించడం అనేది, తెలియజేయడం అయినదని నివేదిక సమర్పించారు. ఇది నేను ఇచ్చింది కాదు, నేను పుట్టించింది కాదు. ఇది పంచాయతీలో MRO గారు ఇచ్చింది, తహసీల్దార్ గారు ఇచ్చింది. అండ్ ఇప్పుడు నా ఇంటి విషయానికి వస్తే ఈ పంచాయతీ ఇచ్చిన వాళ్ళ ప్రకారం, తహసీల్దార్ గారు ఇచ్చిన దాని ప్రకారం 48 ఎకరాల 3 సెంట్లు సర్వే నెంబర్ 285 ప్రకారం ఈ 48 ఎకరాలు మొత్తం కూడా గవర్నమెంట్ అన్నారు. ఈ 48 ఎకరాల్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయి? ఎవరి ఇంటికి లేని కష్టం నా ఇంటికి ఎందుకు వచ్చింది? అసలు నేను ఒక మనిషిని ఉన్నాను, మేము ఒక ఇల్లు ఉంది అని తహసీల్దార్ గారికి కానీ ఇరిగేషన్ వాళ్ళకి కానీ తెలుసా? తెలియకపోతే వాళ్ళకి ఎలా తెలిసింది? ఎవరు కంప్లైంట్ చేశారు, ఎందుకు కంప్లైంట్ చేశారు అన్నది క్వశ్చన్. అది నాకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సింది, సమాధానం రావాల్సింది సార్. ఇంకొకటి, వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ నేను ఏదో ఆక్యుపై చేశాను అన్నారు. గవర్నమెంట్ వాళ్ళే క్లియర్ కట్గా అది గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు అది మీ ల్యాండ్ ఎలా అవుతుంది, ప్రైవేట్ ప్రాపర్టీ ఎలా అయితే నేను ఎలా ఆక్యుపై చేస్తాను? ఐ థింక్ ఈ వీటికి మాత్రం ఖచ్చితంగా నాకు సమాధానాలు కావద్దు. అది ప్రైవేట్ ల్యాండ్ కాదు, అది గవర్నమెంట్ ల్యాండ్ అని MRO గారు ఇచ్చింది. కాబట్టి ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు, నేను ఏ ల్యాండ్ని నేను కబ్జా చేయలేదు, లేకపోతే ఆక్యుపై కూడా చేయలేదు. సెకండ్ థింగ్, లోకాయుక్తలో ఏదో ఆర్డర్ వాళ్ళు నిన్న చూపించారు, అది నా దగ్గర అయితే లేదు సార్. ఎందుకంటే లోకాయుక్త అనేది ఒక ఇండివిజువల్ బాడీ, యాంటీ కరప్షన్ అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కరప్షన్కి పాల్పడతారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే బాడీ. అలాంటి ఒక బాడీలో నుంచి నాకెందుకు ఆర్డర్ వచ్చింది? ఎవరు వెళ్ళి ఏ ఆఫీసర్ మీద కంప్లైంట్ చేశారు? ఇరిగేషన్ ఆఫీసర్ మీద ఎవరు కంప్లైంట్ చేశారు? ఎవరు లంచం తీసుకున్నారు? ఏం కరప్షన్ జరిగింది? ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయి? ఇవన్నీ కూడా ప్రజలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న జనాలు కానీ తెలుసుకోవాల్సిన విషయం. అలాంటి ఒక బాడీకి ఇక్కడున్న ఆఫీసర్ని భయభ్రాంతులు గురి చేయడానికి వాళ్ళని బెదిరించి వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకేం ఫేవర్ చేయలేదు సార్. వాళ్ళు న్యాయంగా నాకు నోటీసులు ఇచ్చారు. 3 సార్లు నోటీస్ ఇచ్చారు. నేను నోటీస్కి సమాధానం ఇచ్చాను. హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు నుంచి నేను స్టేటస్ కో తెచ్చుకున్నాను. ఇదంతా కూడా లీగల్గా జరిగింది. ఏ రోజు కూడా ఈ 1.5 సంవత్సరం నేను ఏ రోజు కూడా ముందుకు రాలేదు సార్. ఇంకొకటి ఏంటంటే ఆర్డర్ కాపీ వచ్చింది అంటారు. ఆర్డర్ కాపీ నాకు రాలేదు సార్, వచ్చింది ఇరిగేషన్ ఆఫీసర్కి. ఏమనంటే మీ మీద కంప్లైంట్ వచ్చింది, దాని మీద మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి లేదా మా ముందరకు వచ్చి కనిపించి మాట్లాడండి అన్నది వచ్చిన ఆర్డర్. ఇది ఎవరు నేను అడ్వకేట్ పెట్టుకొని లేకపోతే అవతల వాళ్ళు అడ్వకేట్ పెట్టుకొని ఫైట్ చేసే కోర్టు కాదు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇండివిజువల్ బాడీ, యాంటీ కరప్షన్ రిలేటెడ్ బాడీ. సో దాంట్లో వెళ్ళి కంప్లైంట్ చేసి ఆఫీసర్ మీదకి ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విషయం నాకు MRO గారు డైరెక్ట్గా చెప్పారు. లాస్ట్ వీక్ నేను MRO దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ఇల్లు డెమాలిష్ చేస్తామని ఆయన చాలా రెక్లెస్గా మాట్లాడారు. అంబటి వెంకటేశ్వర్లు గారు, సార్ నేను మీ మీద చాలా గౌరవంతో కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం నాకు రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇది నేను సబ్మిట్ చేయడానికి వెళ్ళాను సార్. ఇది కూడా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని సబ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎంత అంటే మీరు డెమాలిష్ చేస్తాం పో అని అన్నారు. నోటీస్ ఇవ్వకుండా డెమాలిష్ చేస్తామని ఎలా అంటారు సార్? ఆ ఒక్క కారణంతో నేను హైకోర్టుకి వెళ్ళి లంచ్ మోషన్ మూవ్ చేసి నేను స్టే తెచ్చుకొని ఉన్నాను ఇప్పుడు ఈ హౌస్ మీద. గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేయకుండా ఏం లేదు. నా ఇంటి మీదకి డెమాలిషన్కి ఇంకా రాకపోవడానికి గల కారణము హైకోర్టు వాళ్ళకి
స్టే ఇచ్చి మీరు ఆ ఇంటి మీదకి వెళ్ళొద్దు అని చెప్పబట్టి చేసినారు. ఇక్కడ ఎవరిని ప్రలోభాలకి గురి చేయడం లేదు. నాకు అసలు అంత స్తోమత లేకపోతే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ని కూడా కాదు. మీరు చూస్తుంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఒంటరిగానే పోరాడుతున్నాను. నాకు 5,000 కాంటాక్ట్లు కూడా లేవు సార్. నాకు 50-60 ఉన్నాయి. ఆ 50-60లోనే బతుక్కుంటూ వస్తున్నాను సార్ నేను ఫస్ట్ నుంచి కూడా. ఇంకొకటి ఏంటంటే దీంట్లో వీళ్ళందరూ కూడా పాలిటిక్స్ ఎవరెవరు పెద్ద వాళ్ళని తీసుకొస్తున్నారు సార్. నేను ఆరోపించింది ఏంటి, బాణా శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వ్యక్తి తనకున్న పవర్ని మిస్యూజ్ చేసి నన్ను హెరాస్ చేస్తున్నారు అన్నాను. దీనికి గల ఎవిడెన్స్ నేను ఇస్తాను సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇదంతా జరుగుతుంటే అందరూ నన్ను జనాలు అడిగిన క్వశ్చన్, ప్రెస్ వాళ్ళతో పాటు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తలేరు అని. నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేశాను సార్. మాకు వచ్చిన వినిపిస్తాను నేను. సార్ ఇప్పుడు ఒక లేడీ సార్, నేను ఒక చిన్న కంప్లైంట్ పెట్టాలని వెళ్తే మాకు ఫోన్ చేసి మా గవర్నమెంట్ మేము మిమ్మల్ని కేసు పెట్టనివ్వని 1.5 year నుంచి మేము కేసు పెట్టలేకపోతున్నాం సార్. ఈరోజు కూడా ఇదే కాదు సార్, నేను ప్రాణహాని అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే అతను నిన్న మీ ముందే కనిపించిన మనిషి కాదు సార్. వినండి సార్ మీరే. ఇది ఒకటి సార్, ఇంకోటి కూడా వినిపిస్తాను సార్. ఇప్పుడు నేను అందరినీ కూడా అడుగుతున్నాను అన్న, మీరే విన్నారు, మీరు చెప్పండి. ఇప్పుడు నాకు నా ఫ్యామిలీకి ప్రాణహాని ఉందా లేదా? మా ఇంటి దగ్గర ఇక్కడ బీహార్ వాళ్ళు తిరుగుతున్నారు, ఈ రికార్డింగ్స్ ఉన్నాయి. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? సోషల్ మీడియాకి వెళ్ళక ప్రెస్ వాళ్ళలో కూడా కొంతమంది వచ్చారన్నా, మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? నేను మీకు ఏమన్నా ఏం చేశాను? నా వైపు నా గొంతు వినాలని కూడా మీకు అనిపించలేదా? అంత ఒక సైడేనా అన్న? మీరు 4th పిల్లర్ అన్న మీడియా అనేది. మీలో అందరూ అంత పార్షాలిటీ ఎలా చూపిస్తారన్న? ఒక అమ్మాయి గొంతు తెరవడమే కష్టం అన్న, తెరిచి నాకు ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పి బయటకు వచ్చి చెప్తే ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడతారు. అలాంటిది నేను సోషల్ మీడియా ఎక్కి చెప్తున్నాను. నా ఫ్యామిలీకి ప్రాణహాని ఉంది, మాకు ప్రాణహాని ఉంది. ఒక్క ఎవిడెన్స్ లేకుండా నేను ఏది మాట్లాడలేదన్న. ప్రతి దానికి ఎవిడెన్స్తోనే మాట్లాడుతున్నాను. ఈ విషయం నేను సోషల్ మీడియాలో మాట్లాడిన తర్వాత ఎవరో కూడా నాకు తెలియదన్న ఒక 20-30 మంది నాకు రీచ్ అవుట్ అయ్యారు. ఈ బాణా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి గురించి చెప్తానని వినిపిస్తాను. ఇది ఓన్లీ ఒక్క రికార్డింగ్ అన్న, ఇది ఓన్లీ ఒక్క రికార్డింగ్. ఇలాంటివి నా దగ్గర బాధితులు 30 మంది ఉన్నారు. ఈ రోజు నేను ఆ 30 కూడా నేను అలిగేట్ చేయదలుచుకోలేదు. నా దగ్గర సాక్ష్యాలు వచ్చాక సాక్ష్యాలు తీసుకొని బాధితులను తీసుకొని ఆ రోజు మాట్లాడతాను బాణా శ్రీనివాస్ రెడ్డి గురించి. నా గురించి మాట్లాడింది ఆ చెవులారా నేను విన్న దాని గురించే మాట్లాడతాను. బాణా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి నేను ఏం అన్యాయం చేశానన్నా? మీకు నేను ఏం చేశాను? మీ గురించి అనుకున్నానా? లేకపోతే మీ దగ్గరకు వచ్చి ఏ రోజైనా మాట్లాడానా? ఏం చేయలేదు. నా గురించి నా వీడియోలు తీసుకెళ్ళి పంచాయతీ ఆఫీస్లో చూపించి లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో చూపించి ఈ అమ్మాయి ఇల్లు ఎలా అయినా కూలగొట్టని ఎలా మాట్లాడాలనిపించింది మీకు? నేను ఏం అన్యాయం చేశాను? ఇప్పుడు అడుగుతున్నానన్నా, ఈ 48 ఎకరాల్లో వీళ్ళ ఇల్లు లేదా? బాణా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఇల్లు ఉందా లేదా? ఈ కొంకల కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇల్లు ఉందా లేదా? మరి వాళ్ళది ఉన్నప్పుడు వాళ్ళకి లేని ఒక కొత్త రూల్ నాకు మాత్రమే ఎలా వర్తిస్తుందన్నా? చెప్పండి. కనీసం నా గొంతు వినేవాళ్ళు లేరన్నా. అందుకే సోషల్ మీడియా ఎక్కాల్సి వచ్చింది. ఇంకా కూడా అడుగుతున్నానన్నా, ఇంతమంది వచ్చి దీన్ని పాలిటిక్స్ చేస్తున్నారు, నిన్న అతను కూడా ఏమేమో మాట్లాడారు, దానికి నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే విక్రమ్ రెడ్డి అన్న ఒక వ్యక్తి ఉన్నాడు అని నాకు మొన్నటి దాకా కూడా ఆయన తెలియదు. పర్సనల్గా మాట్లాడింది లేదు, చూసింది లేదు, కలిసింది లేదు.
మొన్న ఒక ఆడపిల్లకి ఇలా జరిగింది అని జస్ట్ కనుక్కోవడానికి వచ్చారు తప్పితే నువ్వు పార్టీలో చేరుకో, నువ్వు పార్టీ అని నాకు ఏ రోజు చెప్పలేదు, నాకు ఎవరూ చెప్పలేదు. ఇంకొకటి అడుగుతున్నానన్న, ఇంత జరుగుతుంది, ఒక ఆడపిల్ల సోషల్ మీడియా ఎక్కి ఏడుస్తూ బతిమలాడుతుంది, నా వైపు వినండి, నా గొంతు వినండి అని, ఒక్కరు కూడా వినటం లేదు. అంతెందుకు ఈ లోకల్గా ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు కదన్నా, నేను ఎవరు పిలిస్తే పోనంటున్నాను, మీరు పిలవండి నేను రానంటానా? నా వైపు ఎందుకు వింటలేదు మీరంతా? నేనేం తప్పు చేశానని వింటలేదు, నేనేమన్నా ఎవరికన్నా ఏమైనా చేశాను? కనీసం నేను ఇక్కడ ఉండనన్నా, నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు, పొలిటికల్ అంబిషన్ పర్సన్ కాదు, ఈ దేశంలోనే ఉండను, నా మీద ఎందుకు అంత కక్ష? మా అమ్మ మా నాన్న ఏం చేశారు? ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వెళ్ళి కలిస్తే ఒకటి చెప్తానన్నా, నా బతుకు ఇంత చిన్నది, నన్ను మాజీ ముఖ్యమంత్రి గారు పిలిస్తే రాను నేను అనే అంత లేదన్న. నాకు పిలిచారు, మాట్లాడారు, అంతకు మించి అక్కడ ఏమీ జరగలేదు. ఎవరెవరు ఏదో పొలిటికల్గా దీన్ని యాంగిల్ తీసుకురావాలని చూస్తున్నారు. దీనికి పాలిటిక్స్కి సంబంధం లేదు. నేను అభియోగం చేస్తున్నది ఒకటే, బాణా శ్రీనివాస్ రెడ్డి అన్న ఒక వ్యక్తి తనకున్న పవర్ని మిస్యూజ్ చేస్తున్నాడు. ఆ పవర్ మొత్తం నన్ను హింసించడానికి యూజ్ చేస్తున్నాడు అనే నేను అలిగేట్ చేస్తున్నది. అంతకు మించి ఇంకా మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు కూడా తెలియదన్న, వాళ్ళకి నా గురించి తెలుసని కూడా నేను అనుకోవట్లేదు. నేను అడిగేది ఒక్కటే, ఇంతమంది ఈ 48 ఎకరాల్లో ఉన్న ఇళ్ళకి లేని ప్రాబ్లం నాతో ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు ప్రాబ్లం ఉందని చెప్పారు, ఎందుకు చెప్పారు? మరి వాళ్ళకి, నా మీద కంప్లైంట్ చేసిన వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా? వాళ్ళు పంచాయతీ పర్మిషన్తో ఇల్లు కట్టారా? వాళ్ళకి ఆ 40 అంకణాలు అని చెప్తున్న స్థలము ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? యాజ్ పర్ ఎంఆర్ఓ గారే చెప్తున్నారు అది వాళ్ళ స్థలం కాదు అని. మరి వాళ్ళ స్థలం కానప్పుడు అసలు ఇది ప్రైవేట్ గొడవ ఎట్లా అవుతుంది అని నేను అడుగుతున్నానన్న. ఎట్లా ఇది ప్రైవేట్ గొడవ అవుతుంది? అసలు ఈ 48 ఎకరాలే కాదన్నా, ఈ సరౌండింగ్లో ఇరిగేషన్ వాళ్ళది, ఇట్స్ ఎ బిగ్ డిపార్ట్మెంట్, వాళ్ళ దగ్గర కొన్ని 100 ఎకరాలు ఉంటాయి. ఆ 100 ఎకరాల్లో నా ఇల్లు అనేది వాళ్ళకి అసలు కనిపించదు. నేను ఎవరో కూడా తెలియదన్నా. వాళ్ళకి తెలియని నన్ను వాళ్ళు ఎందుకు టార్గెట్ చేయాలనుకున్నారు? నాకు ఏ ఆఫీసర్ మీద ఏమీ లేదన్నా. వాళ్ళందరూ చెప్తున్నది కూడా ఒకటే, నాకు డైరెక్ట్గా చెప్పినారు, చెప్పింది కూడా ఒకటే, బాణా శ్రీనివాస్ రెడ్డి అన్న ఒక వ్యక్తి మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు, చేయకపోతే మీ ఉద్యోగాలు పోతాయని బెదిరిస్తున్నాడని. బెదిరించడం నిజమా కాదన్న మీరే చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే అతను లోకాయుక్తకి ఎందుకు వెళ్ళాడు? ఆఫీసర్ మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏంది? ఆఫీసర్ ఏమి అవినీతి చేశాడు? నాకు నోటీసులు ఇచ్చాడు కదా, నోటీసులు ఇచ్చాడు, మా నాన్న మీద కంప్లైంట్ పెట్టాడు, క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. మరి ఎందుకు కరప్షన్ వచ్చింది అక్కడ? ఆయన పని ఆయన చేశాడు కదా, మరి ఆయన పని ఆయన చేయకపోతే కదా వీళ్ళు ఇదే తంతన్నా. ఒకరు వెళ్తారు, మేము చెప్తుంది చేయలేదంటే ఆ ఆఫీసర్ల మీద బెదిరించి ఇట్లా భయపెట్టి ఉద్యోగాలు పోతాయని చెప్పి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళకున్న పవర్ని మిస్యూజ్ చేసి ఇలా నాలాంటి, ఇప్పుడు నేను ముందుకు వచ్చానన్న, ముందుకు రాకుండా నా దగ్గరికి, నాలాంటి ఒక చిన్న అమ్మాయి దగ్గరికి 30 మంది బాధితులు వచ్చారన్న. ఇమాజిన్ అతను ఎంత పెద్ద చేస్తుంటాడు అనేది. ఇది నేను పర్సనల్గా చెప్తున్నానన్నా, నాకు ఎవ్వరితో ఏదీ లేదు. నాకు ప్రాబ్లం బాణా శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వ్యక్తి తన పవర్ని మిస్యూజ్ చేసి మమ్మల్ని అబ్యూజ్ చేయాలని, మమ్మల్ని లేకపోతే మమ్మల్ని మెంటల్గా ఫిజికల్గా వీళ్ళిద్దరూ కలిసి లేకుండా చేయాలనేది నా అభియోగం. నేను ఎందుకు ఆ అభియోగాలు చేశాను అన్న వాటి అన్నిటికీ ప్రతిదానికి ప్రూఫ్ ఇచ్చాను అన్న. ప్రూఫ్ లేకుండా మాట్లాడాను, ఎందుకంటే ఒకసారి ఒకటి జరిగిపోయాక దాన్ని ఎప్పుడు వెనక్కి తీసుకురాలేమన్నా. అందులో ఇప్పుడు నా క్యారెక్టర్ గురించి, క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మాట్లాడుతున్నారు. మీకు ఎబిలిటీ ఉంటే వీటి గురించి మాట్లాడండి, అది వదిలేసి ఓ ఆడపిల్ల కదా, ఒంటరిగా ఉంది కదా, ఏం చేసినా ఎవడు అడుగుతాడు, ఎవరు లేరు అన్న ఒక ఉద్దేశంతో చేయొద్దన్నా, దయచేసి చెప్తున్నాను. ఇది మళ్ళీ చెప్తున్నాను, నేను పార్టీలతో కలిపి అంత పెద్ద మనుషులతో పెట్టుకునేంత మనిషిని కాదన్నా. నేను చిన్న ప్రాణి. పెద్ద వాళ్ళు ఒక నిమిషం నా గురించి అనుకుంటే ఉండలేను, బతకలేను నేను. అలాంటి నన్ను అంత పెద్ద వాళ్ళతో చేయొద్దన్నా, అది రాజకీయం చేయొద్దు. నా ఓన్లీ రిక్వెస్ట్ కానీ, నా ఓన్లీ విన్నపం కానీ, నా గొంతు వినండి అన్నా. ఒక్క సైడ్ విని ఎలా న్యాయం చెప్తారన్నా? కోర్టు కూడా 2 సైడ్లు వింటది కదన్నా. మీరు ఒక్కసారి వినండి, నా వైపు వినండి, నా దగ్గర ఉన్న ఆధారాలు చూడండి, చూసి మీరు మాట్లాడండి అన్న. ఒక ల్యాండ్ వాళ్ళది కాని ల్యాండ్ వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ఎలా అంటే లోకాయుక్త నుంచి వచ్చిన ఆర్డరు అతని కోర్టుకి వెళ్ళి తీసుకొచ్చింది కాదన్న. నేను చెప్పిందంతా అబద్ధాలు. లోకాయుక్త ఇస్ అన్ ఇండివిజువల్ బాడీ, మళ్ళీ చెప్తున్నాను, అది ఓన్లీ యాంటీ కరప్షన్కి మాత్రమే వర్క్ చేసింది. అతను ఎప్పుడు కోర్టుకి వెళ్ళలేదు నా మీద. ఇంకా నేను వెళ్ళాను హైకోర్టుకి, నన్ను ఇలా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి. పోలీస్ ఆఫీసర్ని నేను కొన్ని CCTV ఫోటేజెస్ ఇస్తా అన్న. పోలీస్ ఆఫీసర్లు ప్రజలకి న్యాయం చేయడానికి ఉన్నారా, లేకపోతే ఎదురుగున్న ఇలాంటి వీధి లీడర్లకి కేకులు క్రాకర్స్ తెచ్చి ఎన్నుకున్నారా అన్న? ఇది కొంకల కృష్ణారెడ్డి అన్న. ఇప్పుడు క్రాకర్స్ తీసుకెళ్తారన్న.
ఇతను వెళ్తాడు, ఇతను క్రాకర్స్ తీసుకెళ్తున్నాడు. ఇలానే నా దగ్గర చాలా సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేది 0.01%. 1.5 year నుంచి నా దగ్గర ఎంత ఎవిడెన్స్ ఉంటుందని ఒక్కసారి ఆలోచించాను. నేను అదే అడిగేది, నా సైడ్ ఉన్నవి ఎందుకు చూడట్లేదు, ఒక సైడ్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు? ఇదే కాదన్న, న్యూ ఇయర్ రోజు 8 o'clockకి టైం ఫ్రేమ్తో సహా నేను ఇస్తాను. 8 o'clockకి కేకులు తీసుకొస్తారు. మీరు SHO గారు, మీరు సార్ SI, మిమ్మల్ని కొంతమంది దేవుళ్ళ చూస్తారు. మీరు ఇలాంటి వాళ్ళకి ఇలా చేసి మా లాంటి వాళ్ళని, నా హ్యూమన్ రైట్ సార్ అది. ఒక కేసు పెట్టమని, న్యాయం చేయమని అడగట్లేదు సార్. మీరు కేసు పెట్టండి, న్యాయం కోర్టులో చూసుకుంటాం అంటున్నాం, అది కూడా పెట్టట్లేదు సార్. ఫాల్స్ కేసులను రాస్తున్నారు సార్. ఎక్కడ న్యాయం సార్? ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని సార్ దగ్గరికి వెళ్తే కేసు పెట్టకపోవడం ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి సార్. ఇది ప్రజాస్వామ్యమా సార్? ఇంకెక్కడికి వెళ్ళాలి సార్ నేను? మీడియా వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ ఎట్టుపోయారు సార్. ఎందుకు నా గొంతు వినడానికి లేదు? ఎందుకు మీరు నా గొంతు వినరు అని అడుగుతున్నాను. మీరు వినాలి కదా, ఎందుకు వినదలుచుకోవట్లేదు? మీరు ఎందుకు నన్ను బాయ్కాట్ చేయదలుచుకున్నారు? మీరు కదన్నా పొలిటిక్స్ చేస్తుండేది ఇక్కడ. ఒక అమ్మాయి మీద పాలిటిక్స్ ఏందన్నా? బాధితురాలను వచ్చి ఇంత చెప్తుంటే పాలిటిక్స్ చేస్తారు ఎందుకన్నా? నేను ఎక్కడైనా ఈ రోజు వరకు ఏ పాలిటిక్స్ పేరైనా తీసానా? నా గొంతులోంచి వచ్చిందా? నేను సోషల్ మీడియాలో ఏమేమో సర్క్యులేట్ అవుతుంటే కూడా నేను వచ్చి వీడియో చేశాను. దీనికి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ముందు పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం నా మీద వెయ్యరు అని నేను అనుకుంటున్నానని నేను పర్సనల్గా వీడియో చేసి పెట్టానన్నా. నేను మాట్లాడింది చూడనన్నా, నేను మాట్లాడేది మాత్రమే చూడండి. ఐఎమ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఐ స్పీక్. నేను ఏది మాట్లాడతానో దానికి నేను రెస్పాన్సిబుల్. మిగతా వచ్చే వాటన్నిటికీ నేను నన్ను రెస్పాన్సిబుల్ చేసి ప్లాన్ చేస్తే నేను ఏం చేయలేనన్నా. వాళ్ళ మీడియా ముందు, వాళ్ళ బలం ముందు నేను తట్టుకోలేనన్నా. అందుకే సోషల్ మీడియాకి వెళ్ళాల్సి వచ్చిందన్న. ఇప్పటికైనా సరే నా గొంతు వింటారు అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళినాను. న్యాయం మీద నాకు చాలా నమ్మకం ఉంది. దీన్ని చట్టపరంగానే పోరాడతాము. నా మీద అసత్యాలు ఏవైతే మాట్లాడుతున్నారో అవన్నీ తప్పు. నా దగ్గర లీగల్గా ఫుల్ స్టాండ్ ఉంది. నా థ్యాంక్స్.